ఎవరికైతే చెప్తున్నారు. టీచర్ ఎన్క్లేవ్ కమిటీ సభ్యులు, పోచమ్మ కమిటీ సభ్యులు అన్నలందరూ 3-4 డేస్ నుంచి డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేపించి అందరూ కష్టపడ్డారు. మాకందరికీ చాలా సంతోషం. ఇంత ఘనంగా ఉత్సవాలు జరిపిస్తున్నందుకు బోనాలు చాలా అన్నలందరికీ కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు 3-4 రోజుల నుంచి డే అండ్ నైట్ ఇక్కడ అంతా వర్క్ చేపించి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ నిర్విఘ్నంగా నిర్వహించారు కార్యక్రమాలన్నీ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గౌడ్ గారు ఎట్లా అనిపిస్తుంది? బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండుగ శుభాకాంక్షలు. గత సంవత్సరాల ముందు బయటికి వెళ్ళే వాళ్ళము. గత 3 సంవత్సరాల నుంచి మనం టెంపుల్ కట్టుకున్నాము. మన కౌన్సిలర్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ పాండంగరెడ్డి అన్న, వైస్ చైర్మన్ నరసింహన్న, మన ఎమ్మెల్యే మైపాలరెడ్డి అన్న సహకారంతో గుడి కట్టుకున్నాం. గుడి కట్టుకున్న నుంచి మంచిగా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ బోనాలు కానీ అది కానీ బాగా జరుగుతున్నాయి. ఏదో 1-2 బోనాలతో స్టార్ట్ అయిపోయి ఈరోజు దాదాపు ఒక 50 నుంచి 100 బోనాలు మనకు వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లనే పెరుగుతుంటుంది. అందరూ కలిసికట్టుగా బాగా బోనాల పండుగ అయితే బాగా జరుపుకుంటున్నాము. ఈ బోనాల పండుగ శుభ సందర్భంగా మాధవపురిల్స్ కాలనీవాసులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీలాంటి వాళ్ళందరూ సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మాణం కానీ, ఈ కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున చాలామంది భక్తులు, దాదాపుగా 600 నుంచి 700 మంది భక్తులు ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించుకున్నారు. సో ఇది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా అసోసియేషన్ నుంచి కూడా మేము అన్ని ఏర్పాట్లు దగ్గర నుండి చేశాము. సాయంత్రానికి ఏమన్నా దావత్ ఏర్పాటు చేశారా లేదా? తెలంగాణ సాంప్రదాయం అంటే అన్నీ ఉంటాయి, కానీ చాలా సంతోషకరమైన పండుగ ఈ పండుగ. అంటే అన్ని పండుగల కన్నా బోనాలు అంటే తెలంగాణ సాంప్రదాయంగా మహిళలు చాలా సంతోషంగా చేసుకుంటారు కాబట్టి చాలా హ్యాపీ.